సాంఖ్యశాస్త్రం సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ సాంఖ్యక శాస్త్రానికి ఒక పేరే గణాంకాల శాస్త్రం. గణాంకాల శాస్త్రం, గణాంకాల శాస్త్రం అన్న సాంఖ్యక శాస్త్రం అన్న ఒకటే. ఓకే, సో కొన్ని సందర్భాలు మనకి ఈ రెండు పదాలు కాకుండా దత్తాంశ నిర్వహణ లేదా విశ్లేషణ అనే పదాలను కూడా ఉపయోగిస్తుంటాడు. ఓకే, సో మనకి ఇక్కడ సాంఖ్యక శాస్త్రం అనే పదం గుర్తు రాగానే మనకి ముగ్గురు శాస్త్రజ్ఞులు గుర్తు రావాలి. అందులో మొదటిది ఎవరంటే సర్ రొనాల్డ్ ఫిషర్. నెక్స్ట్ రెండోది పిసి మహాలనోబిస్. మూడవది సిఆర్ దాస్. సిఆర్ రావ్. ఓకే, సో ఒక్కొక్కరి గురించి చూసినట్లయితే మొదటిది సర్ రొనాల్డ్ ఫిషర్. ఇతనికి సంబంధించి మనము ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా చెప్తాం, సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా. సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా. ఓకే, సో ఇతనికి సంబంధించి ఒక పాయింట్ గుర్తుకుంటే సరిపోతుందండి. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్న లేదా సాంఖ్యక శాస్త్ర పితామహుడు అన్న ఎవరిని చెప్పాలంటే మనము సర్ రొనాల్డ్ ఫిషర్. మరి పిసి మహాలనోబిస్ ఏమని చెప్తామంటే ఇక్కడ మనము భారతీయ లేదా భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా చెప్తాం. జనరల్ గా సాంఖ్యక శాస్త్ర పితామహుడు అన్న లేదా ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్న సర్ రొనాల్డ్ ఫిషర్ చూస్ చేసుకుంటాం. అలా కాకుండా పర్టికులర్ గా భారతీయ పదాన్ని ఉపయోగిస్తే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా ఎవరిని చెప్తామంటే పిసి మహాలనోబిస్ చెప్తాం. అయితే పిసి మహాలనోబిస్ పూర్తి పేరు ఏంటంటే పిసి అంటే ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. అయితే ముఖ్యంగా ఇతనికి సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇతను జూన్ 29వ తారీఖున పుట్టాడు. జూన్ 29వ తారీఖున మనం ఏం చేస్తామంటే జాతీయ స్టాటిస్టికల్ డేగా చెప్పుకుంటాం. జూన్ 29వ తారీఖున మనం జాతీయ స్టాటిస్టికల్ డేగా జరుపుకుంటాం. అయితే ముఖ్యంగా పిసి మహాలనోబిస్ దేని వల్ల ప్రసిద్ధి పొందాడంటే ఇక్కడ జాతీయ శాంపిల్ సర్వేల ఆధారంగా ప్రసిద్ధి పొందాడు. అయితే మన భారతదేశంలో భారతీయ సాంఖ్యక శాస్త్ర పరిశోధన సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? మన భారతదేశంలో భారతీయ సాంఖ్యక శాస్త్ర పరిశోధన సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి కలకత్తాలో ఉంది. ఏ ప్రాంతంలో ఉందండి? కలకత్తాలో ఉంది. ఈ కలకత్తాలోనే ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ అతను జన్మిస్తాడు కాబట్టి అతను పుట్టిన ప్రాంతంలోనే ఈ ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరంటే సిఆర్ రావ్ పూర్తి పేరు ఏంటంటే ఇక్కడ కళ్యంపూడి రాధాకృష్ణరావు. మనకి మన భారతదేశంలో ముఖ్యంగా సాంఖ్యక శాస్త్రం సంబంధించి చెప్పుకోదగ్గ శాస్త్రవేత్తల్లో పిసి మహాలనోబిస్ ఒకరు, నెక్స్ట్ సిఆర్ రావు. అయితే సిఆర్ రావు గారు సాంఖ్యక శాస్త్రంలో పిహెచ్డి పట్టాను పొందారు. అయితే దాంట్లో ప్రత్యేకత ఏముందంటే ఈ పిహెచ్డి పట్టాను ఎవరి ఆధ్వర్యంలో పొందాడంటే ఇక్కడ సర్ రొనాల్డ్ ఫిషర్ ఆధ్వర్యంలో పొందాడు. సర్ రొనాల్డ్ ఫిషర్ ఆధ్వర్యంలో పిహెచ్డి పట్టాను, సాంఖ్యక శాస్త్రంలో పిహెచ్డి పట్టాను సిఆర్ రావు గారు పొందడం జరిగింది. నెక్స్ట్ ఇతను సాంఖ్యక శాస్త్రంపై ప్రయోగాలు చేసి 2 రకాల సిద్ధాంతాలను ప్రవేశపెడతాడు. అందులో ఒకటంటే క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ రెండవది ఫిషర్ రావ్ సిద్ధాంతం. సాంఖ్యక శాస్త్రంపై ప్రయోగాలు చేసి క్రామర్ రావ్ ఇన్ఈక్వాలిటీ, నెక్స్ట్ ఫిషర్ రావ్ సిద్ధాంతం, ఈ 2 సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది.
ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, క్రామర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, లేదా క్రామర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనే సిద్ధాంతం ఏ అంశానికి సంబంధించింది, సో అడుగుతుంటాడు. ఓకే, సో ఇక్కడ సిఆర్ రావు గారు రాసిన ఇంకొక గ్రంథం ఏంటంటే ఇక్కడ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్. ఓకే, సో సిఆర్ రావు గారికి సంబంధించి ఇక్కడ 3 పుస్తకాలు, 3 సిద్ధాంతాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. క్రామర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అలాగే ఫిషర్ రావు సిద్ధాంతం, ఈ 2 కూడా సాంఖ్యిక శాస్త్రం సంబంధించిన సిద్ధాంతం. సో వాటితో పాటు ఇక్కడ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, ఇది కూడా ఇక్కడ సిఆర్ రావు గారు రాసిన బుక్. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ సాంఖ్యిక శాస్త్రం సంబంధించిన శాస్త్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఇక్కడ సాంఖ్యిక శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగించే పదం, లేదా మనకి ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే ఇక్కడ దత్తాంశం. ఏంటండి దత్తాంశం? అసలు దత్తాంశం అంటే ఏంటి? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 20 మంది స్టూడెంట్స్ లో ఎవరు బాగా చదువుతారో టీచర్ తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఏం చేస్తారంటే ఈ 20 మంది స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ కార్డును చూసి ఏ సబ్జెక్టుల్లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చి బాగా పరిశీలించి దాని ఆధారంగా ఆ 20 మంది స్టూడెంట్స్ లో ఎవరు బాగా చదువుతారో నిర్ణయిస్తారు. అంటే ఈ 20 మందిలో ఎవరు బాగా చదువుతారో నిర్ణయించడం కోసం ఏం చేశాడు టీచరు? ప్రోగ్రెస్ కార్డులను చూడడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ కార్డులో ఉన్న సమాచారమే ఏమవుతుందంటే ఇక్కడ దత్తాంశం అవుతుంది. అంటే 20 మంది స్టూడెంట్స్ లో ఎవరు బాగా చదువుతారో నిర్ణయించడం కోసం ఎవరినో ఒకరిని ఎంపిక చేయలేదు. అక్కడ ఆ 20 మంది యొక్క సమాచారాన్ని, ఆ 20 మంది స్టూడెంట్స్ యొక్క మార్కుల సమాచారాన్ని ప్రోగ్రెస్ కార్డును పరిశీలించి దాని ఆధారంగా ఏం చేశాడంటే ఆ 20 మందిలో ఎవరు బాగా చదువుతారు అనేది నిర్ణయించడం జరిగింది. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కోసం ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించినట్లయితే ఆ సమాచారాన్ని మనము దత్తాంశం అంటాం. ఓకే, అయితే దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది? దత్తాంశం అనేది ముఖ్యంగా చెప్పుకోవడం మనకి 3 రకాలుగా ఉంటుంది. మొదటిది అంటే వివరణాత్మక దత్తాంశం. వివరణాత్మక దత్తాంశం. రెండవది సంఖ్యాత్మక దత్తాంశం. మూడవది రేఖాచిత్ర దత్తాంశం. అంటే దత్తాంశం అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. వివరణాత్మక దత్తాంశం, ఈ దత్తాంశం అనేది అంటే ఒక పేరాల్లో ఉంటుంది. అంటే పేరాగా ఒక దత్తాంశంగా ఉన్నట్లయితే ఆ దత్తాంశాన్ని మనము వివరణాత్మక దత్తాంశం అంటాం. మరి సంఖ్యాత్మక దత్తాంశం అంటే దత్తాంశం అనేదేమో సంఖ్యల రూపంలో చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ యొక్క ఎత్తులు చెప్పాలనుకోండి అనుకోండి, ఏ బి సి డి అలాగా 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏ స్టూడెంట్ యొక్క ఎత్తు 125 సెంటీమీటర్స్, బిది 110 సెంటీమీటర్స్, సిది 100 సెంటీమీటర్స్, డిది ఈ విధంగా ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల యొక్క ఎత్తులను ఈ విధంగా సంఖ్యా రూపంలో చూపించాడు. సో ఇటువంటి దత్తాంశాలను మనము సంఖ్యాత్మక దత్తాంశం అంటారు. మరి రేఖాచిత్ర దత్తాంశం అంటే ఏంటి? సో రేఖాచిత్ర దత్తాంశం అంటే ఏం లేదండి, ఎక్కువగా మీరు చూసే ఉంటారు. పై రేఖాచిత్రంలో మనకి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీతాన్ని దేనికి అతను ఖర్చు చేస్తున్నాడు, సేవింగ్ చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి యొక్క జీతం 15,000. ఆ 15,000లో తన ఆహారానికి సంబంధించి ఒక 5,000, అలాగే సేవింగ్స్ సంబంధించి ఒక 3,000, అలాగే అప్పులు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఒక 2,000, అలాగే మిగతా ఖర్చులకి మిగతా అమౌంట్ 5,000 అనేది ఈ విధంగా నిర్ణయించుకుంటాడు. సో ఇటువంటి చిత్రాన్ని అంటే ఇటువంటి ఒక సమాచారాన్ని ఏం చేసేటంటే ఒక రేఖాచిత్రం ఆధారంగా, ఒక పటం ఆధారంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి సమాచారాన్ని మనం రేఖాచిత్ర దత్తాంశం అంటారు. సో దత్తాంశం అనేది ముఖ్యంగా 3 రకాలు: విశ్లేషణాత్మక లేదా వివరణాత్మక దత్తాంశం, ఇంకోటి సంఖ్యాత్మక దత్తాంశం, మూడోది రేఖాచిత్ర దత్తాంశం. ఓకే, అయితే దత్తాంశంలో ఏదైనా ఒక దత్తాంశం సంబంధించి సంఖ్యాత్మక దత్తాంశం తీసుకున్నప్పుడు ఏ సంఖ్యను అయితే చూపిస్తామో ఆ సంఖ్యలను మనము రాసులు అంటాం. ఏమంటామండి? రాసులు అంటాం, లేదా పరిశీలనా అంశాలు అంటాం. పరిశీలనా అంశాలు లేదా పౌనఃపున్యం అంటాం. ఏమంటామండి? పౌనఃపున్యం. ఒక సంఖ్యాత్మక దత్తాంశానికి సంబంధించిన సంఖ్యలను రాసులు అంటాం, లేదా పరిశీలన అంశాలు అంటాం, లేదా పౌనఃపున్యం అంటాం. ఓకే, ఈ పౌనఃపున్యంలో గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ, గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ మధ్య యొక్క భేదాన్ని మనము
వ్యాప్తిగా చెప్తాం. ఏం చెప్తాం? వ్యాప్తిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 10 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జె ఈ 10 మంది స్టూడెంట్స్ యొక్క మార్కులు, గణితంలో వచ్చిన మార్కులు ఇచ్చాడు. ఇక్కడ ఏది 100కి 50 వచ్చాయి, బిది 60 వచ్చాయి, సివి 70 వచ్చాయి, డివి 40 వచ్చాయి, ఈ 35, ఎఫ్ 45, జి 30, హెచ్ 25, ఐ 55, జే 90 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఇవి వీళ్ళు స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ గణితంలో పొందిన మార్కులు మనకి ఇక్కడ సంఖ్యారూపణ ఇచ్చాం. సో ఈ సంఖ్యారూపణ ఇచ్చిన ఈ మార్కులు మనము ఏం చెప్పుకున్నామండి? రాసులుగా చెప్పుకున్నాం లేదా పౌనపుణ్యంగా చెప్పుకున్నాం. ఈ పౌనపుణ్యంలో గరిష్ట విలువ అంటే పెద్ద విలువ ఏదని చూడండి 90. కనిష్ట విలువ ఏది చూడండి ఇక్కడ 25. అంటే ఈ గరిష్ట విలువ కనిష్ట విలువ మధ్య భేదం అంటే 90 - 25 ఎంత అవుతుందండి? 65 అవుతుంది. అంటే ఒక దత్తాంశంలో పౌనపుణ్యంలో గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ మధ్య భేదాన్ని మనము ఏం చెప్తామంటే వ్యాప్తిగా చెప్తాం. సో మనకి ఇస్తుంటాడు దీని ప్రశ్న ఏమంటాడంటే, ఒక దత్తాంశం ఇచ్చేస్తుంది ఈ విధంగా సంఖ్యాత్మక దత్తాంశం. ఆ దత్తాంశం ఇచ్చి ఆ దత్తాంశానికి వ్యాప్తి ఎంత అడుగుతుంటాడు. వ్యాప్తిని మనము రేంజ్ అంటాం, ఇంగ్లీష్ లో రేంజ్ అంటాం. సో వ్యాప్తి ఎంత అంటే మన ఇక్కడ ఆ దత్తాంశంలో గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ మధ్య భేదాన్ని మనము వ్యాప్తిగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రాసులన్నా పరిశీలన అంశాలన్నా పౌనపుణ్యమన్నా ఒకటే. సో వ్యాప్తి అంటే రాసులలో గరిష్ట లేదా కనిష్ట విలువ మధ్య భేదం, లేదా పరిశీలన అంశాలలో గరిష్ట లేదా కనిష్ట విలువ మధ్య భేదం, లేదా పౌనపుణ్యంలో గరిష్ట లేదా కనిష్ట విలువ మధ్య భేదం. ఓకే, సో వీటితో పాటు ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఇంకోటి ఉందండి, గణన చిహ్నాలు. సో గణన చిహ్నాలు అంటే ఏంటి? ఒక వివరణాత్మక దత్తాంశాన్ని మనము సంఖ్యాత్మక దత్తాంశంగా చూపించినప్పుడు ఈ పౌనపుణ్యాన్ని చూపించడానికి ఉపయోగించే చిహ్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5నే పౌనపుణ్యాన్ని చూపించడానికి మనము గణన చిహ్నాలు ఏ విధంగా ఉపయోగించాలంటే 1, 2, 3, 4 5 ఏం చేయాలంటే ఈ 4 కి ఈ విధంగా క్రాస్ చేయాలి. సో ఈ గణన చిహ్నానికి విలువ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా గణన చిహ్నాలను ఎప్పుడు కూడా చూపించడం జరగదు. సో మనకు చూపించాలంటే ప్రతి 4కి ఒక 5వ గీత ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా క్రాస్ చేస్తుంది. అలాగే ప్రతి 4కి 5వ గీత ఈ విధంగా క్రాస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా గణన చిహ్నాలు ఇచ్చాడంటే దీని యొక్క విలువ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఓకే, సో గణన చిహ్నం అంటే ఏంటంటే ఒక వివరణాత్మక దత్తాంశాన్ని సంఖ్యాత్మక దత్తాంశంగా చూపించినప్పుడు సంఖ్యాత్మక దత్తాంశంలో మనకి ఇచ్చిన పౌనపుణ్యాలను మనము ఈ విధంగా గీతల రూపంలో చూపించడాన్ని వీటిని మనము గణన చిహ్నాలుగా చెప్పుకుంటాం. అంటే గణన చిహ్నాలు అనేది వేటికి సంబంధించిందంటే పౌనపుణ్యానికి సంబంధించింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ దత్తాంశాన్ని చూపిస్తాం. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో ఈ పౌనపుణ్య విభాజన పట్టికలు అంటే వివరణాత్మక సమాచారాన్ని మనం సంఖ్యాత్మక సమాచారంగా చూపించాం. అయితే ఈ సంఖ్యాత్మక సమాచారం చూపించినప్పుడు ఈ విధంగా పట్టిక రూపంలో గీసినట్లయితే ఇవి పౌనపుణ్యాలు. దీన్ని మనం పట్టిక రూపంలో చూపించాం కాబట్టి దీన్నే మనం పౌనపుణ్య విభాజన పట్టిక అంటాం. ఓకే, సో ఈ పౌనపుణ్య విభాజన పట్టికను కొన్ని సందర్భాల్లో మనం దృశ్య రూపంలో చూపించవచ్చు. ఏ విధంగా ఏంటి? దృశ్య రూపం. ఇవి సంఖ్యా రూపంలో చూపించాలి, ఇప్పుడు దృశ్య రూపంలో చూపించాలి. అయితే పౌనపుణ్య విభాజన పట్టికలు కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తుంటాడంటే దృశ్య రూపంలో కూడా చూపిస్తుంటాడు. అయితే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్కూల్లో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఈ 500 స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే మనకి ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు. అయితే 6th క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 7th క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే 8th, 9th, అలాగే 10th క్లాస్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 6th క్లాస్ లో 150 మెంబర్స్ ఉన్నారు, 7th క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నారు, అలాగే 8th క్లాస్ లో 80 మెంబర్స్ ఉన్నారు, 9th క్లాస్ లో 70 మెంబర్స్ ఉన్నారు, అలాగే 10th క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 6th క్లాస్ లో 150 మెంబర్స్ కి మనం దృశ్య రూపంలో
చూపించినప్పుడు 6th క్లాస్ లో 150 మెంబర్స్ ని మనము దృశ్య రూపంలో చూపించాలంటే మనం ఏం చేయాలంటే 150 స్టూడెంట్స్ మనము ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు 150 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ చూపించాలంటే మనకి ప్లేస్ సరిపోదు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తుంటాడంటే ఒక్కొక్క స్టూడెంట్స్ కి సంబంధించి లేదా ఒక సమూహానికి సంబంధించి ఒక చిత్రానికి సంబంధించి ఇంతమంది స్టూడెంట్స్ అనేసి మనకి ఇక్కడ స్కేల్ గా తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఏం చేస్తుంటాడంటే ఒక స్టూడెంట్ 50 మంది లెక్క తీసుకుంటాడు. ఓకే, సో ఒక స్టూడెంట్ 50 మంది అయినప్పుడు 150 మంది కావాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ 150 మందిని మనం ఈ విధంగా 3 చిత్రాలలో చూపించినట్లయితే ఈ దత్తాంశంలో ఇక్కడ ఒక పటము ఏ విధంగా ఇచ్చాడండి 50గా ఇచ్చాడు. అంటే 3 పటాలు ఇచ్చాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ సంఖ్యాత్మక దత్తాంశం అనేది ఉండదు. సో లేనప్పుడు 6th క్లాస్ యొక్క పిల్లలు 6th క్లాస్ లో స్టూడెంట్స్ ఎంతమంది అడిగినప్పుడు ఇక్కడ ఈ పటం ఆధారంగా ఒక పటం 50 కాబట్టి 3 పటాలు ఉన్నాయి కాబట్టి ఎంతమంది అవుతారంటే 150 మంది అవుతారని నిర్ణయించాలి. అదేవిధంగా 100 మంది ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఎన్ని తీసుకోవాలండి 2 తీసుకోవాలి. ఓకే, మరి 80 మంది ఉన్నప్పుడు 80 మనం ఏం చేయాలంటే 50 + 30గా తీసుకోవాలి. ఓకే, సో 50 మనం ఏం చేసామండి ఒక పటంగా తీసుకున్నాం. మరి 30ని ఏ విధంగా తీసుకోవాలి? సో ఇక్కడ ఒక పూర్తి చిత్రం 50గా తీసుకున్నప్పుడు పూర్తి చిత్రంలో ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. వాటిలో ఇక్కడ ఒక చెయ్యి తీసినప్పుడు దీని యొక్క విలువ ఎంత అవుతుందంటే 40 అవుతుంది. 2 చేతులు కూడా తీస్తాం అనుకోండి ఇక్కడ అప్పుడు 30 అవుతుంది. కాళ్ళలో ఒక కాలు తీసామనుకోండి 20 అవుతుంది. 2 కాళ్ళు కూడా తీసామనుకోండి 10 అవుతుంది. అంటే దత్తాంశాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఒక పూర్తి పటం అనేది 50 అయితే ఇక్కడ ఈ పటం 40 అవుతుంది. ఈ విధంగా ఉంటే 30 అవుతుంది. ఈ విధంగా ఉంటే 20 అవుతుంది. ఈ విధంగా ఉంటే 10 అవుతుంది. సో మనకి ఇక్కడ 80 మంది స్టూడెంట్స్ చూపించాల్సి వచ్చినప్పుడు 50కి మనం ఒక పూర్తి చిత్రాన్ని చూపించాం. మరి 30కి ఏం చూపించాలండి? 30కి ఈ విధంగా చూపించాలి. ఓకే, సో 70 మంది ఇప్పుడు ఏమవుతుందండి 50 + 20 అంతే కదా. సో 50 మనం ఏ విధంగా చూపిస్తాం? ఒక పూర్తి చిత్రంతో చూపిస్తాం. మరి 20ని ఏ విధంగా చూపిస్తాం? 20ని ఈ విధంగా ఒక కాలుతో చూపిస్తాం. ఓకే, సో 100 అంటే 2 పూర్తి చిత్రాలు. ఓకే, కొన్ని సందర్భంలో ఏంటంటే దత్తాంశం అనేది ఈ విధంగా పటరూపంలో చూపిస్తారు. అంటే ఏమవుతుందంటే ఈ విధంగా ఈ సంఖ్యాత్మక సమాచారం అనేది ఉండదు. ఏ విధంగా ఉంటుందంటే 6th to 10th క్లాస్ నుంచి 500 మెంబర్స్ ఇచ్చేస్తారు. 6th, 7th, 8th, 9th, 10th అని చెప్పేసి ఒక బొమ్మ 50 మెంబర్స్ అయితే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 1, 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ 2. సో వీటి ఆధారంగా ఈ పటాల ఆధారంగా మనకి ఏంటంటే ఇక్కడ ఈ సంఖ్యాత్మక సమాచారాన్ని మనం నిర్ణయించుకోవాలి లేదా ఈ సంఖ్యాత్మక సమాచారాన్ని మనం అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక దత్తాంశానికి సంబంధించి ఇచ్చిన పౌనపుణ్యాన్ని మనము ఈ విధంగా పటాల ద్వారా చూపించాలి. సో ఈ విధంగా చూపించవచ్చు, లేదా ఒక పై గ్రాఫ్ ద్వారా చూపించవచ్చు, లేదా ఒక బార్ గ్రాఫ్ ద్వారా చూపించవచ్చు. ఓకే, సో దత్తాంశాన్ని మనము అవగాహన చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడేటంటే ఈ పటాలే. సంఖ్యాత్మక సమాచారం అనేది మనకి ఏ విధంగా అవగాహన అవుతుందో ఈ పటాల ద్వారా ఇచ్చిన దత్తాంశం అనేది కూడా మనకి పూర్తిగా ఈజీగా మనకి అవగాహన అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే సాంఖ్యక శాస్త్రంలో మనకి ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే దత్తాంశం. అయితే దత్తాంశం అనేదేమో 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రూపాల్లో ఉంటుందంటే 3 రూపాల్లో ఉంటుంది. వివరణాత్మకమైనది, సంఖ్యాత్మకమైనది, అలాగే రేఖాచిత్రపరమైనది. దత్తాంశం అనేది 3 రూపాల్లో ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. మొదటి దత్తాంశం ఏంటంటే ప్రాథమిక దత్తాంశం. రెండవది గౌణ దత్తాంశం. ఒకటవది ప్రాథమిక దత్తాంశం, రెండవది గౌణ దత్తాంశం. ప్రాథమిక దత్తాంశానికి గౌణ దత్తాంశానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతి గదిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది విద్యార్థులు అయితే ఈ 10 మంది విద్యార్థుల యొక్క ఎత్తులు కావాలి నాకు. సో ఎత్తులు కావాల్సిన ఏం చేస్తాం? ఈ 10 మందికి అడిగి తెలుసుకుంటాం, లేదా ఈ 10 మందిని కొలిచి తెలుసుకుంటాం. ఈ 10 మంది విద్యార్థులకి ఎత్తులు కావాల్సి వచ్చినప్పుడు ఈ 10 మందికి వారి యొక్క ఎత్తులు తెలిసినట్లయితే అడిగి వారి యొక్క ఎత్తులు తెలుసుకుంటాం.
లేదా కొలిచి వారి యొక్క ఎత్తును తెలుసుకుంటాం. అంటే మనం ఇక్కడ కనుక్కున్న వారికి ఎత్తును ఏ విధంగా కనుక్కున్నామండి? డైరెక్ట్ గా కనుక్కున్నాం. సో అటువంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. అయితే ఇదే 10 మంది విద్యార్థులు ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు తరగతి గదికి హాజరు కాలేదో తెలుసుకోవాలనుకున్నప్పుడు టీచర్కి ఈ 10 మందికి అడిగినట్లయితే చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలియాలనుకుంటే ఈ 10 మంది విద్యార్థులకి టీచర్ అడిగితే చెప్పగలరా అంటే చెప్పలేరు. అయితే ఆ సందర్భంలో మనకి ఈ 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలియాలంటే మనం ఏం చేస్తాం? ఆ తరగతికి సంబంధించిన హాజరు పట్టికను చూసి ఆ హాజరు పట్టిక ఆధారంగా ఈ 10 మంది విద్యార్థులు ఆ నెల రోజుల్లో తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో మనం ఏం చేస్తాం? తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి 10 మంది విద్యార్థులకి ఎత్తును ఏం చేసాం? డైరెక్ట్ గా కనుగొనగలిగాం. కానీ ఈ 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారో తెలియాలంటే ఈ రికార్డు ఆధారంగా మనం ఏం చేసాం? తెలుసుకున్నాం. సో ఇటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశం అంటారు. ఏదైనా దత్తాంశం డైరెక్ట్ గా ఉన్నట్లయితే అటువంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. అలా కాకుండా మనకు కావాల్సిన దత్తాంశాన్ని వేరొక దత్తాంశం నుంచి సేకరించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని మనం గౌణ దత్తాంశం అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ విద్యార్థులు 10 మంది విద్యార్థులు ఒక నెల రోజుల వ్యవధిలో ఎన్ని రోజులు ఆబ్సెంట్ తెలుసుకుంటే మనం ఏం చేసాం? ఈ రికార్డు ఆధారంగా మనం తెలుసుకున్నాం కాబట్టి అటువంటి దత్తాంశాన్ని మనం గౌణ దత్తాంశం అంటాం. ఓకే, అయితే ప్రాథమిక దత్తాంశం అవని గౌణ దత్తాంశం అవని ఈ 2 దత్తాంశాలు కూడా 2 రకాల్లో ఉంటాయి. మొదటిది అవర్గీకృత దత్తాంశం, రెండవది వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం, వర్గీకృత దత్తాంశం. సో అవర్గీకృత దత్తాంశానికి వర్గీకృత దత్తాంశానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం ఒక సర్వే నిర్వహించాలనుకోండి. సో ఏం చేస్తాం? ఫస్ట్ లోన ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో మనం కనుక్కొని ఒక రికార్డు ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ మొత్తం సమాచారాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. సో భారతదేశంలోని జనాభాను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు సేకరించిన మొత్తం దత్తాంశాన్ని మనం అవర్గీకృత దత్తాంశంగా చెప్పుకుంటాం. అయితే ఆ దత్తాంశంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే ఎంతమంది వృద్ధులు ఉన్నారు తెలుసుకోవాలనుకోండి ఏం చేస్తాం? ఈ అవర్గీకృత దత్తాంశం నుండి మనము వర్గీకరిస్తాం. ఈ విధంగా మొత్తం దత్తాంశంలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా పట్టిక రూపంలో విడదీస్తారు. సో అటువంటి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు. ఓకే, సో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకోవడానికి సేకరించిన మొత్తం దత్తాంశం వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం అంటే వర్గీకృత దత్తాంశం ఏంటంటే సేకరించిన దత్తాంశంలో మనకు కావాల్సిన విధంగా విభజించుకోవాలి. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు, వృద్ధులు, ఈ విధంగా మనకు ఉన్న దత్తాంశాన్ని విభజించుకుంటే లేదా వర్గీకరించుకుంటే అటువంటి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు. లేదా ఈ జనాభాలో హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, సో ఈ విధంగా మతాల ఆధారంగా విభజించుకోవచ్చు లేదా కులాల ఆధారంగా విభజించవచ్చు. సో అటువంటి దత్తాంశాన్ని మనం వర్గీకృత దత్తాంశం అంటాం. ఓకే, అయితే దత్తాంశం అనేది ఎన్ని రూపాల్లో ఉంటుందని చెప్పుకున్నామండి? 3 రూపాల్లో ఉంటుంది. మొదటిది వివరణాత్మకమైన దత్తాంశం, రెండవది సంఖ్యాత్మక దత్తాంశం, మూడవది రేఖాచిత్ర దత్తాంశం. ఓకే, సో దత్తాంశం అనేది వివరణాత్మకంగా ఉంటుంది, సంఖ్యాత్మకంగా ఉంటుంది, రేఖాచిత్ర పరంగా ఉంటుంది. మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సంఖ్యాత్మక దత్తాంశం గురించి అలాగే రేఖాచిత్ర దత్తాంశం గురించి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే సంఖ్యాత్మక దత్తాంశం అనేదేమో మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. సంఖ్యాత్మక దత్తాంశం అనేదేమో 3 రకాలుగా ఉంటుందండి. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా సంఖ్యాత్మక దత్తాంశం. మనకి టెక్స్ట్ బుక్ లో కానీ లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కానీ మనకి సంఖ్యాత్మక దత్తాంశం గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, అయితే సంఖ్యాత్మక దత్తాంశం అనేది 3 రకాల గురించి చెప్పుకున్నాం కదా. మొదటిది ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. మొదటిది ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. రెండవది విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. మూడవది అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అయితే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటే ఏ విధంగా ఉంటుంది, విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది, అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మూడింటికి కలిపి ఒకటే ఎగ్జాంపుల్ వివరిస్తాను చూడండి. ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది? 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ 50 మంది విద్యార్థులు గణితంలో 100 మార్కులు పెట్టిన గణిత ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు పొందారంటే, మొదటి వ్యక్తి 45, రెండవ వ్యక్తి 35, మూడవ వ్యక్తి 30, నాలుగవ వ్యక్తి 48, ఐదవ వ్యక్తి 60, ఆరవ వ్యక్తి 70, ఈ విధంగా 50వ వ్యక్తి 98, ఈ విధంగా వచ్చే మార్కులు. ఇప్పుడు వ్యక్తిగత శ్రేణి దత్తాంశం ఏ విధంగా ఉంటుందంటే, 50 మంది విద్యార్థుల యొక్క గణితంలో పొందిన మార్కులు అనేవి ఈ విధంగా విడివిడిగా 50 అంకెల్లో మనం చూపించినట్లయితే, లేదా 50 వరుసల్లో చూపించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. అంటే 1వ వ్యక్తి, 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 4, 5వ వ్యక్తి, 6వ వ్యక్తి, 7వ వ్యక్తి, 8, 9 అలాగా 50వ వ్యక్తి వరకు, అంటే 50 మందిని మనము ఈ విధంగా చూపించినట్లయితే, విడిగా చూపించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. ఓకే, అయితే దీంట్లో రిపీటెడ్ మార్కులు ఎక్కువగా వచ్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో 45 మార్కులు ఒక 7కి వచ్చాయి. అలాగే 30 మార్కులు ఒక 8 మందికి వచ్చాయి. అలాగే 60 మార్కులు ఒక 10 మందికి వచ్చాయి. అలాగే 35 మార్కులు ఒక 2కి వచ్చాయి. అలాగే 48 మార్కులు ఒక 8 మందికి వచ్చాయి. అలాగే 98 మార్కులు ఒక 10 మందికి వచ్చాయి. అలాగే 75 మార్కులు ఒక 15 మందికి వచ్చాయి అనుకుందాం. 75 మార్కులు ఒక 5కి వచ్చాయి అనుకుందాం. అంటే ఈ 50 మంది విద్యార్థులకు ఇవే మార్కులు వచ్చాయి. 45 మార్కులు వచ్చాయి, 30 మార్కులు వచ్చాయి, 60 మార్కులు వచ్చాయి, అలాగే 35 మార్కులు, 48 మార్కులు, 98 మార్కులు, అలాగే 75 మార్కులు. సో 75 మార్కులు వచ్చిన వాళ్ళు 5గురు, 35 మార్కులు వచ్చిన వాళ్ళు 2, 48 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది, 98 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది, అలాగే 45 మార్కులు వచ్చిన వాళ్ళు 7గురు, 30 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది, అలాగే 60 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది. ముందేం చేసాం మనము 50 మంది మార్కులను ఒక్కొక్కరు మార్కులను విడివిడిగా చూపించే విధంగా. సో ఇటువంటి దత్తాంశాన్ని మనము వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. మరి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ఏంటంటే ఎక్కువగా రిపీటెడ్ అయ్యే మార్కులు. 45 మార్కులు వచ్చిన వాళ్ళు 7గురు ఉంటే 30 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. జనరల్ గా మనకి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఇప్పుడు కనిపిస్తుంటుంది మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక స్కూల్ బయట మనకి ఇక్కడ బ్యానర్లు పెడుతుంటారు. బ్యానర్ లో మనకి మ్యాథ్స్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 8 మంది, సైన్స్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 5గురు, సోషల్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 3గురు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇటువంటి దత్తాంశాన్ని మనం విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. ఓకే, సో విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఈ విధంగా ఉంటుంది. మరి అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది? సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయంటే, వ్యక్తిగత శ్రేణి దత్తాంశం మీద అడుగుతాడు, లేదా అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం మీద అడుగుతాడు. సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుందంటే తరగతుల ఆధారంగా ఉంటుంది. దేని ఆధారంగా? తరగతులు. ఓకే, అయితే తరగతులు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40. సో తరగతులు అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే ఉన్న మొత్తాన్ని మనకిచ్చిన దత్తాంశాన్ని మనం ఈ విధంగా తరగతుల రూపంలో విభజించుకున్నట్లయితే అటువంటి దత్తాంశాన్ని మనం అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. ఏ దత్తాంశం అంటాం? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. ఈ విధంగా తరగతుల ఆధారంగా ఏదైనా దత్తాంశం ఉంటే అది ఎటువంటి దత్తాంశం అవుతుంది? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అవుతుంది. ఓకే, సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం గురించి ఇంకొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం తరగతుల ఆధారంగా ఉన్న దత్తాంశం మనం ఏ దత్తాంశంగా చెప్పుకున్నామండి? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది? తరగతుల ఆధారంగా ఉంటుంది. అయితే తరగతులు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. మొదటిది మినహాయింపు తరగతులు. మినహాయింపు తరగతులు. రెండవది విలీన తరగతులు లేదా సమిళిత తరగతులు. ఓకే, అయితే మినహాయింపు తరగతులు అంటే ఏంటి? విలీన లేదా సమిళిత తరగతులు అంటే ఏంటి? సో తరగతి ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి? 1 నుంచి 10,
అలాగే 10 నుంచి 20, అలాగే 20 నుంచి 30, 30 నుంచి 40. సో ఈ విధంగా ఉంటాయి తరగతులు. అలాగే ఈ విలీన తరగతులు ఏ విధంగా ఉంటాయంటే 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40 ఈ విధంగా ఉంటాయి. సో రెండింటికి తేడా గమనించండి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. అయితే ఏదైనా ఒక తరగతికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 41, 50 తీసుకున్నాను. ఇది ఒక తరగతి. ఈ తరగతిలో మొదట ఉండే సంఖ్యను మనము దిగువ అవధి అంటామండి. ఏమంటాం? దిగువ అవధి అంటాం. రెండవ సంఖ్యను మనము ఎగువ అవధి అంటాం. ఒక తరగతికి సంబంధించి మొదటి సంఖ్యను మనము దిగువ అవధి అంటాం, రెండవ సంఖ్యను ఎగువ అవధి అంటాం. అది మినహాయింపు తరగతి అవ్వచ్చు లేదా విలీన తరగతి అవ్వచ్చు. సో ఈ తరగతికి సంబంధించి ఇది దిగువ అవధి, దిగువ అవధి, దిగువ అవధి, దిగువ అవధి, ఇవన్నీ కూడా ఎగువ అవధులు. సో దీనికి కూడా సేమ్ ఇదే, దిగువ అవధులు, ఇవి ఎగువ అవధులు. ఓకే. అయితే మినహాయింపు తరగతులకి విలీన తరగతికి సంబంధించి మనం ఇక్కడ తేడా గమనించారు కదా. ఏమైనా రెండు వరుస తరగతులు కానీ తీసుకున్నప్పుడు మొదటి తరగతికి సంబంధించి ఎగువ అవధి, రెండవ తరగతికి సంబంధించిన దిగువ అవధి రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుందాం. ఈ రెండు తరగతిలో ఈ తరగతి యొక్క దీనికి ముందున్న తరగతి యొక్క ఎగువ అవధి, ఈ తరగతి యొక్క దిగువ అవధి రెండు చూడండి ఏ విధంగా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి. ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి. అంటే రెండు వరుస తరగతుల యొక్క దిగువ అవధి, ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధి రెండూ కూడా సమానమైతే అటువంటి తరగతులు మనము మినహాయింపు తరగతులు అంటాం. మరి విలీన తరగతులను దేని అంటామండి? రెండు వరుస తరగతులు తీసుకున్నప్పుడు మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధి రెండూ కూడా ఒకే విధంగా ఉండకూడదు. అటువంటి తరగతులు మనము విలీన తరగతులు లేదా సమ్మిళిత తరగతులు అంటాం. ఓకే. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దీని మీద ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు? ఏం లేదండి, ఇక్కడ ఏదైనా ఒక విలీన తరగతి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41, 50 విలీన తరగతి యొక్క ఎగువ హద్దు అలాగే లేదా దిగువ హద్దు కనుక్కోమని చెప్తాడు. ఒక విలీన తరగతి ఇచ్చి ఆ తరగతి యొక్క ఎగువ హద్దును గాని దిగువ హద్దును గాని కనుక్కోమంటాడు. సో ఇక్కడ చూడండి, మనం 41, 50 తీసుకున్నాం. ఈ తరగతి యొక్క దిగువ అవధి ఏమైంది? 40 అయింది. ఎగువ అవధి ఏమైందండి? 50 అయింది. మరి ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి? 41, 50. సో ఈ తరగతికి మనకి ఏం కావాలి? దిగువ హద్దు కావాలి, ఎగువ హద్దు కావాలి. సో ఈ తరగతిలో 50 అనేది ఏమవుతుందండి? ఎగువ అవధి అవుతుంది. మనకి ఎగువ హద్దు కావాలి, కానీ ఇక్కడున్న ఈ 50 అనేది ఎగువ అవధి అవుతుంది. ఎగువ అవధి వేరు, ఎగువ హద్దు వేరు. కొన్ని సందర్భాల్లో ఎగువ అవధి, ఎగువ హద్దు రెండు ఒకే విధంగా ఉంటాయి. అది దేనికి ఉంటాయంటే కేవలం మినహాయింపు తరగతులు మాత్రమే ఉంటాయి. కానీ విలీన తరగతులకు వచ్చేసరికి ఎగువ అవధి వేరే విధంగా ఉంటుంది, ఎగువ హద్దు వేరే విధంగా ఉంటుంది. దిగువ అవధి వేరే విధంగా ఉంటుంది, దిగువ హద్దు వేరే విధంగా ఉంటుంది. సో ఈ తరగతిలో ఇదేమవుతుందంటే దిగువ అవధి అవుతుంది, ఇదేమవుతుందంటే ఎగువ అవధి అవుతుంది. మరి ఈ తరగతికి ఎగువ హద్దు, దిగువ హద్దు ఏమవుతాయి చూద్దాం. ఇక్కడ 41, 50 తీసుకున్నాం కదా. ఈ 41, 50 యొక్క 41, 50 ఇది ఏ తరగతి అన్నాడండి? విలీన తరగతి అన్నాడు. సో విలీన తరగతి అయినప్పుడు దీనికి ముందున్న తరగతి రాయగలం మనము, దీని తర్వాత తరగతి రాయగలం. సో రాసినప్పుడు విలీన తరగతి ఏ విధంగా ఉండాలండి? ఈ తరగతి ఏదైనా ఒక తరగతి తీసుకుంటే దాని తర్వాత తరగతి యొక్క ఈ తరగతి యొక్క అంటే ఒక తరగతి తీసుకున్నప్పుడు దాని తర్వాత తరగతికి దీనికి సంబంధం ఏంటంటే దీని ఎగువ అవధికి దీని దిగువ అవధి రెండు ఒకే విధంగా ఉండకూడదు. మినహాయింపు తరగతికి ఒకే విధంగా ఉండాలి, కానీ విలీన తరగతికి ఆ విధంగా ఉండకూడదు. సో ఇప్పుడు 41, 50 తరగతి యొక్క తర్వాత తరగతి తీసుకుందాం. ఏమవుతుందండి? 50, 60 అవుతుందా లేదా 51, 60 అవుతుందా? 51, 60 అవుతుంది. దీనికి ముందు తరగతి ఏమవుతుందండి? 31, 40 అవుతుంది. అంటే 41, 50 అనే విలీన తరగతికి సంబంధించి ఎగువ హద్దు, దిగువ హద్దు కావాలంటే దానికి ముందున్న తరగతి రాయాలి, దానికి తర్వాత ఉన్న తరగతి రాయాలి. సో రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ రెండు వరుస తరగతి మనకి ఏ తరగతి కావాలండి? 41, 50 యొక్క ఎగువ హద్దు, దిగువ హద్దు కావాలి కదా. సో ఆ సందర్భంలో ఈ తరగతి యొక్క దిగువ అవధిని
దాని ముందున్న తరగతి యొక్క ఎగువ అవధిని రెండింటిని కలపాలండి. సో 41 ప్లస్ 40/2 చెయ్యాలి. సో చేస్తే ఎంత వస్తుందంటే 40.5 వస్తుంది. సో ఈ 40.5 అనేది ఏమవుతుందంటే ఈ తరగతికి ఎగువ హద్దు అవుతుంది. 41:50కి ఎగువ హద్దు ఎంత అంటే 40.5. 41:50కి ఎగువ అవధి ఎంత అండి? ఎగువ అవధి 50. సారీ, ఇది 40.5 అనేదేమో దిగువ హద్దు అవుతుంది. మరి ఎగువ హద్దు కావాలంటే ఈ తరగతిలో ఎగువ అవధిని, దాని తర్వాత తరగతిలో దిగువ అవధిని మొత్తము చేసి దాని బై 2 చేయాలి. అంటే 50 ప్లస్ 51/2 అంటే 50.5. అంటే 41:50 తరగతి యొక్క దిగువ హద్దు 40.5 అయితే ఎగువ హద్దు ఎంత అయింది? 50.5 అయింది. ఇది దిగువ హద్దు, ఇది ఎగువ హద్దు. ముందు మనం రాసుకున్నాం 41:50కి దిగువ అవధిది, ఇది ఎగువ అవధి. సో ఇక్కడ చూడండి, దిగువ అవధి అనేదేమో 41 అయింది, దిగువ హద్దు అనేదేమో 40.5 అయింది. ఎగువ అవధి అనేదేమో 50 అయింది, ఎగువ హద్దు అనేది 50.5 అయింది. అయితే ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు ఆ తరగతికి సంబంధించి ఎగువ హద్దు దిగువ హద్దు కనుక్కోవాలంటే దానికి ముందున్న తరగతి, దానికి తర్వాత తరగతి ఖచ్చితంగా రాయాలా? రాస్తే మనకు ఆన్సర్ వస్తుందా అంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41:50 తీసుకున్నాం మనం. సో 41:50. సో దీనికి మనకి ఏం కావాలి? దిగువ హద్దు కావాలి కదా. సో దిగువ హద్దు కావాల్సి వచ్చినప్పుడు ఈ 41కి ఒకటి తగ్గించండి. ఎంత అవుతుందండి? 40 అవుతుంది. ఆ ఒకటిలో సగం అంటే ఎంతండి? 0.5. ఆ 0.5 దీనికి యాడ్ చేయండి. అంటే ఇది 40.5 అయింది. సో ఇదేమవుతుందండి? ఆ 0.5 ఉంది కదా, ఆ 0.5 అని దీనికి యాడ్ చేయండి. అంటే 50.5. 50.5 ఇది 40.5. సో 40.5 అనేది ఏమవుతుందంటే ఇక్కడ దిగువ హద్దు అవుతుంది. 50.5 అనేది ఏమవుతుందంటే ఎగువ హద్దు అవుతుంది. ఓకే, ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు మొదటి దిగువ అవధికి 0.5 తగ్గించి ఆ 0.5 అనేదేమో ఎగువ అవధికి కలిపామనుకోండి, అదే ఆ తరగతి మనకి ఏమవుతుందంటే దిగువ హద్దు అలాగే ఎగువ హద్దుల యొక్క తరగతిగా తీసుకోవచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ 41:60. 41:60 అనే విలీన తరగతి యొక్క దిగువ హద్దు ఎంత, ఎగువ హద్దు ఎంత? సో దిగువ హద్దు కావాల్సి వచ్చినప్పుడు దీనికి మనం ఎంత తగ్గించాలి? 0.5 తగ్గించినప్పుడు ఏమవుతుందండి? 40.5 అవుతుంది. సో ఆ 0.5 అనేది మనం ఇక్కడ తగ్గించిన 0.5 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి? 60.5 అవుతుంది. అంటే 41:60 అనే విలీన తరగతి యొక్క దిగువ హద్దు 40.5, ఎగువ హద్దు 60.5. ఓకే, సో ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు ఆ తరగతికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే ఎగువ హద్దును గానీ దిగువ హద్దును గానీ కనుక్కోమంటాడు. ఇవి ఏ తరగతులు అండి? విలీన తరగతి. ఏదైనా ఒక మినహాయింపు తరగతి తీసుకున్నప్పుడు ఆ తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దు అనేది ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20, 30 ఈ తరగతికి సంబంధించి దిగువ హద్దును ఎగువ హద్దును కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు 20కి 30కి దిగువ హద్దును ఎగువ హద్దును ఈ విధంగా వరుస తరగతులు రాసి కనుక్కోవాల్సిన అవసరం లేదండి. సో ఈ మొదటితో చూసారా, దీన్ని ఏమని చెప్పాము? దిగువ అవధిగా చెప్పాం. ఈ రెండో దాన్ని ఏం చెప్పాము? ఎగువ అవధిగా చెప్పాం. అయితే మినహాయింపు తరగతిలో దిగువ అవధి ఎంతైతే ఉంటుందో దిగువ హద్దు కూడా అంతే ఉంటుంది. ఎగువ అవధి ఎంతైతే ఉంటుందో ఎగువ హద్దు కూడా అంతే ఉంటుంది. ఏ తరగతులకి అండి? మినహాయింపు తరగతులకు మాత్రమే. దిగువ అవధి ఎంతైతే ఉంటుందో దిగువ హద్దు అంతే ఉంటుంది. ఎగువ అవధి ఎంతైతే ఉంటుందో ఎగువ హద్దు కూడా అంతే ఉంటుంది. అంటే 20, 30 అనే మినహాయింపు తరగతి యొక్క దిగువ హద్దు ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఎగువ హద్దు ఎంత అవుతుంది? 30 అవుతుంది. 20, 30 మినహాయింపు తరగతి యొక్క దిగువ అవధి ఎంత అవుతుందండి? 20 అవుతుంది. ఎగువ అవధి ఎంత అవుతుందండి? 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ తరగతి అంతరం. తరగతి అంతరం లేదా తరగతి పొడవు. తరగతి అంతరం అన్నా తరగతి పొడవు అన్నా ఒకటే. ఓకే, దీన్ని మనము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. దీన్ని జనరల్ గా మనము సిఎన్ అక్షరంతో చూపిస్తాం. ఓకే, అయితే తరగతి అంతరం అన్నా తరగతి పొడవు అన్నా మనం ఏ విధంగా కనుక్కోవాలంటే మనకి తరగతి అంతరము తరగతి పొడవు అనేది ఏంటంటే తరగతులపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
కొన్ని మినహాయింపు తరగతులు తీసుకుంటున్నాను. ఇక్కడ విలీన తరగతులు తీసుకుంటున్నాను. ఓకే, సో మినహాయింపు తరగతులు తీసుకున్న దగ్గర మనకి ఏ విధంగా ఉంటాయి తరగతులు? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, ఈ విధంగా కొన్ని మినహాయింపు తరగతులు ఉంటాయి. సో విలీన తరగతులు తీసుకున్నట్లయితే 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇవి మనకి విలీన తరగతులు, ఇవి మనకి మినహాయింపు తరగతులు. ఓకే, అయితే మనకేం కావాలి? తరగతి అంతరం కావాలి. సో తరగతి అంతరం కావచ్చినప్పుడు ఏదైనా ఒక తరగతికి సంబంధించి తరగతి అంతరం అడిగితే మనం ఏం చేయాలంటే దాని ముందున్న తరగతికి ఆ తరగతికి ఆ రెండు తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ కట్టాలి. సో 10కి 0కి మధ్య భేదం ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 20కి 10 మధ్య భేదం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే ఈ తరగతుల యొక్క తరగతి అంతరం లేదా తరగతి పొడవు అనేది ఎంత అవుతుంది? 10 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతులు తీసుకుందాం ఇక్కడ. సో ఈ విలీన తరగతుల్లో దిగువ అవధులు అలాగే ఎగువ అవధుల మధ్య భేదం చూడండి. 10కి 0కి మధ్య భేదం ఎంత? 10. 19కి 9 మధ్య భేదం ఎంత? 10. అంటే ఈ తరగతుల యొక్క అంటే ఈ మొత్తం విలీన తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, సో కొన్నిసార్లు మన తరగతులు ఏ విధంగా ఉంటాయంటే 1 to 20, 21 to 40, 41 to 60, 61 to 80, ఈ విధంగా ఉంటుంది తరగతి. ఇప్పుడు ఈ తరగతికి సంబంధించి ఈ తరగతి యొక్క తరగతి అంతరం ఎంత? ఇక్కడ చూడండి, దిగువ అవధుల మధ్య భేదం కట్టాలి లేదా ఎగువ అవధుల మధ్య భేదం కట్టాలి. మొదటి రెండునే కాదండి, ఏ రెండైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ రెండు తీసుకోవచ్చు, ఈ రెండు కూడా తీసుకోవచ్చు. సో 61కి 41కి మధ్య భేదం ఎంత అవుతుంది? 20 అవుతుంది. 80కి 60కి మధ్య భేదం ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఈ మొత్తం తరగతి యొక్క ఈ తరగతుల యొక్క ఈ దత్తాంశం యొక్క తరగతి అంతరం అనేది ఎంత అవుతుంది? 20 అనేది అవుతుంది. ఓకే, సో తరగతి అంతరం లేదా తరగతి పొడవు అనేది ఈ విధంగా కనుక్కోవాలి. సో కొన్ని సందర్భాలు మనము తరగతి పొడవు అనేది మనము దిగువ హద్దు అలాగే ఎగువ హద్దు వీటి ఆధారంగా కూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఎగువ హద్దు నుంచి మనము దిగువ హద్దుని కనుక తీసినట్లయితే ఆ తరగతి పొడవు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30, 39 ఈ తరగతి యొక్క దిగువ హద్దు అనేది ఎంత అవుతుంది? ఎగువ హద్దు అనేది ఎంత అవుతుంది? సో దిగువ హద్దు అనేది ఎంత అవుతుంది? ఇది మనకి చూడండి విలీన తరగతి. సో విలీన తరగతి అయినప్పుడు ఈ తరగతికి ఏం చేయాలి? మనం ఈ సంఖ్యకి మనము 0.5 తగ్గించినప్పుడు ఏమవుతుందండి? 29.5 అవుతుంది. ఆ 0.5 దీనికి యాడ్ చేయాలి అంటే ఎంత అవుతుందండి? 39.5 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మీద తేడా ఎంత అవుతుందండి? 39.5 నుంచి మనం 29.5 తీసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే ఈ తరగతి యొక్క తరగతి అంతరం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే మొత్తంగా మనం తరగతి అంతరం అంటే ఏం చెప్పచ్చు అంటే దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఏదైనా ఒక తరగతికి సంబంధించి దిగువ హద్దుకి అలాగే ఎగువ హద్దుకి మధ్య గల భేదం కానీ ఏ విధంగా తీసుకోవచ్చు? మనము తరగతి అంతరంగా తీసుకోవచ్చు. అయితే దిగువ అవధి ఎగువ అవధి అనేది ఏ విధంగా తీసుకోవాలంటే రెండు వరుస తరగతులను తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ తరగతికి తీసుకోకూడదు. అంటే 10కి 30 ఈ రెండు కూడా దిగువ అవధులే. సో దిగువ అవధులే, వీటి మధ్య భేదం ఏమవుతుందండి? 20 అయిపోతుంది. ఆ విధంగా తీసుకోకూడదు. రెండు వరుస తరగతులు తీసుకొని ఆ రెండు వరుస తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ కట్టినట్లయితే మనకి తరగతి అంతరం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మధ్య విలువ ఏంటండి? మధ్య విలువ. సో మధ్య విలువ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక తరగతి ఇస్తాడు, ఆ తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41, 50 తరగతి యొక్క మధ్య విలువ ఎంత? ఓకే, సో మధ్య విలువ అనేది ఏ విధంగా కనుక్కోవాలంటే ఇచ్చిన తరగతికి మనం ఏం చేయాలంటే ఆ రెండు సంఖ్యలను కలిపి బై 2 చేయాలి. సో చేస్తే ఎంత వస్తుందో అదే మధ్య విలువ అవుతుంది. సో ఎంత అవుతుంది అండి? 41 + 50 అంటే 91/2 అవుతుంది. 45.5 అవుతుంది. 41, 50 అనే తరగతి యొక్క మధ్య విలువ 45.5. ఏం చేశాను నేను ఇక్కడ? ఇచ్చిన తరగతిలో దిగువ అవధిని ఎగువ అవధిని కలిపి బై 2 చేశాను.
సో అదొక మోడల్. రెండోది ఈ 41, 50 ఈ తరగతి యొక్క దిగువ హద్దును ఎగువ హద్దును కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు 41, 50 దిగువ హద్దు ఏమవుతుందంటే 40.5 అవుతుంది. అలాగే ఇదేమవుతుందంటే 50.5 అవుతుంది. ఇది విలీన తరగతి అయినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 41, 50 విలీన తరగతి యొక్క 40.5 ఏంటండి దిగువ హద్దు, ఇదేంటండి ఎగువ హద్దు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము బై 2 చేస్తే అప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే మధ్య విలువే వస్తుంది. ఓకే, సో మొత్తంగా మనం ఏం చెప్పచ్చు అంటే మధ్య విలువ అనేది అంటే ఒక తరగతి యొక్క మధ్య విలువ అనేది ఏ విధంగా నిర్ణయించంటే ఇచ్చిన తరగతిలో దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి, ఇది దిగువ అవధి, ఇది ఎగువ అవధి, వాటి యొక్క మొత్తాన్ని మనము 2తో భాగించాలి. ఇదొకటి. రెండోది ఇచ్చిన తరగతికి మనము దిగువ హద్దును ఎగువ హద్దును కనుక్కున్నప్పుడు వాటి యొక్క మొత్తాన్ని మనం దిగువ హద్దును అలాగే ఎగువ హద్దును కనుక్కొని వాటి యొక్క మొత్తాన్ని మనము 2తో భాగించిన మనకి ఏమొస్తుందంటే మధ్య విలువ వస్తుంది. ఆ తరగతికి సంబంధించిన మధ్య విలువ వస్తుంది. ఓకే, ఇది మనకి మధ్య విలువ. మినహాయింపు తరగతి వచ్చినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20, 30, 10, 20, 0, 10. ఇప్పుడు 20, 30 మినహాయింపు తరగతి ఈ తరగతి యొక్క మధ్య విలువ కావాలంటే ఏం చేయాలి మనము 20 ప్లస్ 30/2 అంటే 50/2 అంటే 25. ఈ 20, 30కి మధ్య విలువ ఏమవుతుందంటే 25 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంకా రెండింటిపై వెండి ఆరోహణ సంచిత పౌనఃపున్యము అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్యము. అయితే వీటి గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి మనకి ఓజీ వక్రరేఖ నిర్మించడంలో మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి, అవరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి? మనకి ఇక్కడ పౌనఃపున్య విభాజన పట్టికలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 10 మంది విద్యార్థులు 25 మార్కులకి పెట్టిన ఒక ఎగ్జామ్ లో వాళ్ళకి వచ్చిన మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే 5, 10, 15, 16 ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ మార్కులను ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం అనేది అవుతుంది. వీళ్ళు ఏమవుతారు స్టూడెంట్స్ మెంబర్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ పౌనఃపున్యాన్ని మనము పైనుంచి కిందకి కానీ కలుపుకుంటూ వచ్చామనుకోండి, అంటే 5కి 10 కలిపితే 15, ఇక్కడ 15 అయింది కదా, 15కి 15 కలిపితే 30, 30కి 16 కలిపితే 30కి 16 కలిపితే 46. సో ఈ విధంగా వస్తుంది. అంటే ఈ పౌనఃపున్యాన్ని మనము పైనుంచి కిందకి కలుపుకుంటూ వచ్చినట్లయితే ఈ పౌనఃపున్యాన్ని ఏమంటామంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటాం. ఇప్పుడు ఇదే పౌనఃపున్యాన్ని మనము క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10వ వాడిది 40 అయింది, 10వ వాడిది 20 అయింది, 9వ వాడిది 21 అయింది, 8వ వాడిది 17 అయింది అనుకోండి. సో ఇప్పుడు క్రింద నుంచి పైకి కట్టినట్లయితే ఫస్ట్ ఏమవుతుందండి 20 అవుతుంది, రెండోది ఏమవుతుంది 20 ప్లస్ 21 అంటే 41 అవుతుంది, మూడోది ఏమవుతుందండి 41 ప్లస్ 17 అంటే ఎంత అవుతుందండి 58 అవుతుంది. నెక్స్ట్ దానిపై నుండి కలపాలంటే క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్ళాలి. ముందేం చేసాం పై నుంచి క్రింద కలుపుకుంటూ వచ్చాం, అదేమవుతుందంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అవుతుంది. క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్తే అది అవరోహణ సంచిత పౌనఃపున్యం అవుతుంది. సో ఆరోహణ సంచిత పౌనఃపున్యం ఆధారంగా ఒక పట్టికగా నిర్మించినట్లయితే అది ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక అవుతుంది. అవరోహణ పౌనఃపున్యం ఆధారంగా మనము అవరోహణ సంచిత పౌనఃపున్యం ఆధారంగా ఒక పట్టికగా నిర్మించినట్లయితే అది మనకి అవరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు అవరోహణ సంచిత పౌనఃపున్యాల ఆధారంగా కానీ ఒక రేఖాచిత్రాన్ని కానీ గీసినట్లయితే అది మనకి ఏమవుతుందంటే ఓజీ వక్రరేఖ అవుతుంది. ఏమవుతుందండి ఓజీ వక్రం అనేది అవుతుంది. ఓగివ్ వక్రం అని కూడా అంటుంటారు. ఓకే, ఓగివ్ వక్రం అన్న లేదా ఓజీ వక్రం అన్న మనకేమొస్తుందంటే ఒకటే అర్థం. ఓకే, సో ఎక్కడితో మనకి అంటే సాంఖ్యశాస్త్రం సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము కేంద్రీయ స్థాన కొలతలు లేదా కేంద్రీయ స్థాన విలువలు ఏంటంటే మనకి ఇక్కడ అంక మధ్యమము, మధ్యగతము, బాహులకము, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.